హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేయాలో చూద్దామా. చికెన్ని ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. కారాన్ని మీ స్పైసీని చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. చికెన్ బిర్యానీలోకి కారం కాస్త తక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పెరుగును వేసుకోవాలి. 1 అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడతాయి. ఇలా కలుపుకున్న దానిని ఒక అరగంట పాటు పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసి. ఈ చికెన్ బిర్యానీని నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. నేను 1.5 గ్లాస్ క్వాంటిటీని తీసుకున్నాను. బియ్యాన్ని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసుకున్నాను. బిర్యానీ దినుసులు 2 లవంగాలు, యాలకులు, పెద్ద ఇలాచి, షాయి జీరా, అనాస పువ్వు, స్టోన్ ఫ్లవర్, జాపత్రి, బిర్యానీ ఆకులు, అలాగే దాల్చిన చెక్కను కూడా వేసుకున్నాను. ఇలా బిర్యానీ దినుసులన్నింటినీ వేసుకున్నాం కదా, వీటిని కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇలా ఈ దినుసులన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. మీడియం సైజ్ టమాటోని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు కాస్త సాఫ్ట్ పడ్డాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాము. ఇలా చికెన్ని వేసాం కదా, ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చికెన్లో వాటరు ఇలా పైకి వస్తుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి చూద్దాం. చికెన్ 75% వరకు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్న నార్మల్ రైస్ని యాడ్ చేసుకుందాము. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి, చికెన్కి పట్టే విధంగా రైస్ అంతా. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. నేను 1.5 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 2.5 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని చూసి వేసుకోండి, ఎందుకంటే ఇందాక మనం చికెన్కి వేసాం కదా, సాల్ట్ని వేసుకున్నాం కదా. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మూత తీసి చూద్దాం ఒకసారి. చూసారా, బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా తయారు చేసుకునే చికెన్ బిర్యానీ రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ థాట్స్ బై అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.